అందరికీ నమస్కారం అమ్మ. నేనేంటంటే ఇక్కడ అందరూ మిమ్మల్ని ఎందుకు కూర్చోబెట్టామంటే, భోజనం సమయం అయినప్పుడు ఇదివరకు మనం మన పేషెంట్లందరినీ బయటికి వెళ్ళి తినరామని చెప్పేవాళ్ళం. దాని గురించి బయటికి వెళ్ళినప్పుడు కొంతమంది ఇక్కడ దగ్గరలో హోటల్స్ లేక ఇబ్బంది పడేవాళ్ళు, కొంతమంది దారి తప్పేవాళ్ళు, వర్షం వస్తే తడిసిపోయేవాళ్ళు. ఇలాంటి ఇబ్బందులు జరుగుతున్నాయని చెప్పి మన మేడం గారు ఒక ఆలోచన చేశారు. మనమే భోజనం తీసుకొచ్చి పెడితే బాగుంటుంది అనే ఆలోచన చేయడం జరిగింది. కాకపోతే ప్రపంచంలో ఓపీ పేషెంట్లకి భోజనం పెట్టడం అనేది ఎక్కడా లేదు, గవర్నమెంట్లో కూడా. మరి అలాంటిది ఎంతమంది వస్తారో తెలియదు. ఒక ఎక్కువ అవ్వచ్చు, ఒక రోజు తక్కువ అవ్వచ్చు, అప్పటికప్పుడు పేషెంట్ రావచ్చు. మరి మనకి ఎస్టిమేషన్ ఉండదు, దీన్ని ఎలా పెట్టాలి ఏమిటి అనేది ఆలోచన చేస్తూ ఉంటే, మాకు లయన్స్ క్లబ్ నుంచి మేము లయన్స్ క్లబ్లో సర్వీస్ చేస్తున్నప్పుడు చాలా చోట్ల అన్నదానాలకి మేము వెళ్తూ ఉంటాం. అక్కడ అన్నదానాలు చేస్తూ ఉంటాం. అలాగే చాలామంది స్త్రీలకి ఆర్థికంగా నిలబడటానికి కుట్టు మిషన్లు ఇస్తూ ఉంటాం. పిల్లలకి స్కూల్కి వెళ్ళడానికి వీలుగా మరి వాళ్ళకి సైకిళ్ళు ఇస్తూ ఉంటాం. వాళ్ళకి ఫీజులు కట్టడం వాళ్ళకి స్కాలర్షిప్లు ఇస్తాం. ఇలాంటి సేవా కార్యక్రమాలు మనం చేస్తున్నాం. సరే, ఏది ఏమైనా కూడా ముందు మనం మనసుంటే మార్గం ఉంటుంది అన్నట్టుగా ముందు ప్రయత్నించి స్టార్ట్ చేద్దాం. దానిలోని సాధక బాధకులను బట్టి తర్వాత ఆలోచించి మార్పులు చేర్పులు చేసుకెళ్దామని చెప్పి మరి మా లయన్స్ క్లబ్ గవర్నర్ వివిపిఎస్ ఆంజనేయులు గారు, అలాగే వాకర్స్ క్లబ్ గవర్నర్ గారు విజయలక్ష్మి గారు, ప్రభాదేవి గారు, ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్, వీరందరూ కూడా ఇచ్చిన మరి పిలుపు మేరకు మేము ఆగస్టు 2 నుంచి నిత్య అన్న ప్రసాద వితరణ అనే కార్యక్రమం ప్రారంభించాం. అంటే మన దగ్గరికి వచ్చిన పేషెంట్లకి ఉచితంగా భోజనం పెట్టడం. ఇది ఎందుకు పెడుతున్నామంటే, ఇది గుడుల్లోనో చర్చిల్లోనో మసీదుల్లోనో మీకు ప్రసాదం అనే పదం వినుంటారు, అక్కడ పెడతారు. ఏ హాస్పిటల్లో పెట్టరు, కానీ గుడుల్లోనూ చర్చిల్లో మసీదుల్లో పెడతారు. మీరు కూడా పిల్లల కోసం చాలా దూరాల నుంచి వచ్చారు, ఎంతో దూరాల నుంచి, కొన్ని వందల కిలోమీటర్ల నుంచి వచ్చారు. వేరు జిల్లాలు, వేరు రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారు. మరి దేవుడు చూపించిన దారి కింద డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే, డాక్టర్ వైఎస్ బాబు గారి దగ్గరికి వెళ్తే ఐవీఎఫ్ లేకుండా, ఆపరేషన్ లేకోకుండా సంతానం కలుగుతుంది అనే ఒక నమ్మకంతో ఇంత దూరాలు వస్తున్నారు. ఇది కూడా ఒక దేవాలయం లాంటిది. మీకు బిడ్డని ప్రసాదించాలి అంటే ఈ దేవుడి యొక్క ప్రసాదం కూడా ఇస్తే బాగుంటుంది అనేది ఆలోచించి మరి మేడం గారు అమ్మ కింద మరి మీ ఆకలిని చూసింది కాబట్టి ఆ ప్రసాదము అందేటట్టు చేయాలనే ఆలోచనతో మేము ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. మీరు కూడా ఈ ప్రసాదాన్ని స్వీకరించేటప్పుడు మీరు ఏ దేవుడిని అయితే నమ్మారో, వెంకటేశ్వర స్వామిని నమ్మితే వెంకన్న ప్రసాదం కింద, యేసుప్రభుని నమ్మితే యేసయ్య ప్రసాదం కింద, అల్లాని నమ్మితే అల్లా ప్రసాదం కింద ఈ ప్రసాదాన్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత నెక్స్ట్, ఇవన్నీ ఫోటోలు వీడియోలు ఎందుకు తీస్తున్నారండి? ప్రచారం చేసుకోవడానికా? మమ్మల్ని కూర్చోబెట్టి మీరు ప్రచారం చేసుకుంటున్నారా? కాదండి. ఎంతోమంది హాస్పిటల్కి వెళుతూ భోజనం టైంకి భోజనం దొరక్క బోల్డ్ ఇబ్బందులు పడుతున్నారు. మరి మనం 500 రూపాయల ఫీజు, అది కూడా సంవత్సరానికి 500 రూపాయల ఫీజు తీసుకున్న నేనే మరి భోజనం పెట్టగలుగుతుంటే ఉచితంగా, నెలకి 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు తీసుకుంటూ ఐవీఎఫ్ చేస్తున్న డాక్టర్లు కూడా భోజనం పెట్టగలుగుతారు కదా. మరి వాళ్ళు మంచి మనసున్న చాలామంది డాక్టర్లు ఉంటారు. నాకు 30 ఏళ్ళ సర్వీసులో నాకు ఎప్పుడూ రాని ఆలోచన మరి ఒక అమ్మ మనసుతో ఆలోచించిన నా భార్య ద్వారా వచ్చింది. ఆవిడ రూపంలో దేవుడు మరి నాకు తెలియజేశాడు. మరి ఇదే విషయాన్ని మిగతా వాళ్ళకు కూడా చూపించగలిగితే, చెడు మనం చెప్పక్కర్లా, మంచి 1కి 4 సార్లు చెప్తే కానీ ఎక్కదు. అలాగే మనం కూడా ఈ చేసిన కార్యక్రమాన్ని చూసి ఎవరైనా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా వాళ్ళ హాస్పిటల్కి వచ్చిన వాళ్ళ పేషెంట్లకి భోజనం పెట్టుకుంటే బాగుంటుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా జరగాలి. ఎక్కడ ఏ పేషెంట్ కూడా ఇబ్బంది పడకూడదు. వాళ్ళ దగ్గరని డాక్టర్ని నమ్మొస్తున్న పేషెంట్లు బాగోగులు కూడా డాక్టర్ చూసుకునేటట్టు ఉంటే బాగుంటుంది. ఈ డాక్టర్ గారు చేయగలిగింది మేమెందుకు చేయలేము అనే ఆలోచన మిగతా డాక్టర్లలో కూడా, మంచి మనసున్న డాక్టర్లలో కూడా ఆలోచించి పని చేస్తారనే ఉద్దేశంతోనే మేము ఈ ఫోటోలు వీడియోలు తీస్తున్నాం. వేరే విషయంగా అన్యదా భావించొద్దు. ఇక తర్వాత మీ అందరూ ఒక బిడ్డని పొందాలనే కోరికతో వచ్చారు. నేను ముందే మీకు చెప్పాను, అన్నం అనేది పరబ్రహ్మ స్వరూపం. ఆహారం ద్వారానే మనకు వీర్య వృద్ధి, అండాల క్వాలిటీ ఇవన్నీ కూడా జరుగుతాయి. మనకి ఒక బిడ్డ రావాలంటే ఆహారం అనేది ముడిసరుకు లాంటిది. మరి అలాంటి ఆహారాన్ని మనం అశ్రద్ధ చేయకూడదు. ఎలాంటి ఆహారం తీసుకోవాలి?
అది ఒక మోడల్ కింద కూడా మీకు ఇచ్చినట్టుగా ఉంటుందని చెప్పి సలాడ్ కూడా ఆహారంలో పెట్టాం. మీరు కూరగాయ మొక్కలు కీరా కానీ క్యారెట్ కానీ ఇలాంటివి రోజు దోసకాయ మొక్కలు కానీ ఇలాంటివి కూడా మీ ఆహారంలో చేర్చుకోవాలి. అలాగే మనం ఏ ఆహారం తీసుకుంటే మంచిది, ఏది తీసుకుంటే మంచిది కాదు, ఏది మీకు ఎక్కువ హెల్ప్ చేస్తుంది అనేది కూడా మీకు ఎక్కటి హబ్ అనే ఛానల్లో మన మేడం గారు పావని మేడం 500 వంటలు వండి చూపించారు. అవి కూడా మీరు ఇంటి దగ్గర వండుకోండి, తినండి. అలాగే మరి వీటిలో పెరుగు అనేది ప్రీబయాటిక్, ప్రోబయాటిక్. మన పూర్వీకులు పెరుగన్నం బాగా తినేవాళ్ళు, పెరుగు బాగా వాడేవారు. ఈ రోజుల్లో చాలామంది పెరుగు తినడం మానేశారు. సరే, కొంతమంది పడ్నోళ్ళు ఉంటే పర్లేదు, కానీ మీరు పెరుగు అనేది ఖచ్చితంగా తినండి. వాటిల్లో కూడా ఫ్రూట్స్ కూడా కలుపుకుని తింటే ఇంకా బాగుంటుంది అన్నట్టుగా మీకు కర్డ్ రైస్ని కూడా ఏర్పాటు చేయడం దాంట్లో ఫ్రూట్స్ కూడా కల్పించడం జరిగింది. అట్లాగే ఇంకా మనము సాంబార్ ఏది తిన్నా కూడా మనకి చివరికి జీర్ణమయ్యి కిందకి వెళ్ళిపోవాలి. జాడించి కొట్టకపోతే అంతా ఎక్కడికక్కడ స్టక్ అయిపోద్ది. కాబట్టి సాంబార్ అనేది కూడా అతి ముఖ్యమైనది. దాంట్లో ఎన్నో రకాలైన మరి పోషక విలువలు ఉంటాయి. ప్లస్ మనకి చక్కగా జీర్ణాన్ని చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. సో ఇలాంటివన్నీ దానికి బిస్మిల్లాబాత్ కింద మేము మీకు చేసి రుచికరంగా ఉండేటట్టుగా చేయించడం జరిగింది. ఈ చేయించిన వంటలు కూడా హోటల్లో కాకోకుండా మా రుద్రాభిషేకం చేసే ఒక ఆది దంపతులు ప్రతి సంవత్సరం రుద్రాభిషేకం, అంటే ఆ రుద్రాభిషేకం చేయాలంటే చాలా కష్టమండి. రాజుల్లే చేస్తారు, చాలా ఖర్చుతో కూడుకుని దానికి చాలా తతంగం ఉంటుంది. అలాంటి మరి యాగాలు యజ్ఞాలు చేస్తున్న ఆ పుణ్య దంపతులు వారి స్వహస్తాల మీదుగా వండిన ఆహారం అది మీకు తీసుకొచ్చి పెట్టిస్తున్నాం. చూడండి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాము. ఎందుకు మీరు ఒక్కొక్కసారి అంటారు అమ్మ పెట్టిన అన్నం రుచిగా ఉంటుంది. మనం ఎవరిదన్నా ఇంటికి వెళ్ళామనుకోండి, ఆ పప్పు వేసారనుకోండి, ఇది మా అమ్మ కన్నా పప్పు కన్నా బాగుంది, మా అమ్మ పప్పు కన్నా బాగాలేదు. మనం బాగుంది బాగోట్లేదు అంటే అర్థం ఏంటి? మన అమ్మ వండిన వంట కన్నా బాగుందా బాగోలేదా అనేదే మనం చెప్పేది. ఇక్కడ అమ్మ వంటకి ఎందుకు అంత మరి గొప్పతనం వచ్చిందంటే, అమ్మ వండేటప్పుడు నా బిడ్డ బలహీనంగా ఉన్నాడు, వాడు బలంగా ఉండాలి, యాక్టివ్గా ఉండట్లేదు, వాడు యాక్టివ్గా ఉండాలి అనుకుంటూ కొంత ఆ బిడ్డ మీద మమతతోనూ ప్రేమతోనూ ఆ వండుతూ ఉంటుంది. ఆ ప్రేమ అనేది, మమత అనేది, అనురాగం అనేది ఆ ఫుడ్ లోపలికి మీకు వెళ్ళిపోద్ది. మీరు అనొచ్చు ఇదంతా ట్రాష్ అండి, అలా మనం ఆలోచించిన ఆలోచనలు కూడా దాంట్లోకి వెళ్తాయా? మరి ముస్లింలు ఎందుకు హలాల్ చేస్తారు? మీరు క్రిస్మస్ అప్పుడు అర్ధరాత్రి 12 గంటల వరకు పాస్టర్ గారు 12-1 గంట వరకు చెప్పిన ప్రేయర్ అంతా విని ఒక బ్రెడ్ ముక్క కోసం, ద్రాక్ష రసం కోసం ఎందుకు అంత క్యూ లైన్లో నిలబడతారు? మీకు పులిహార వండుతారు, మరి పులిహార వండిన దాన్నే కొంచెం మరి దేవుడి ముందు పెట్టి కాస్త మంత్రజలం చల్లగానే అది ప్రసాదం ఎందుకు అవుతుంది? ఇవన్నీ కూడా మరి దైవ శక్తి అనేది దాంట్లో లీనమైతే ఆ శక్తి వేరేగా వస్తుంది అనేది రెండవ ఒక ప్రసాదంలాగా స్వీకరించాలి. మరి దాన్ని ప్రసాదంలాగా స్వీకరిస్తే ఆ ధాతు పుష్టి, వీర్యవృద్ధి, అండాల క్వాలిటీ వచ్చి మీకు 12 బిడ్డని ప్రసాదిస్తుంది. సో 12 బిడ్డను పొందితే మీరేమవుతారు? మాతృదేవత, పితృదేవతలు అవుతారు, దేవుళ్ళు అవుతారు. దేవుళ్ళుగా మార్చేది ఆ దేవుడి యొక్క ప్రసాదం. అలాంటి ప్రసాదం కూడా మరి మంచి మనుషుల వ్యక్తితోనూ తయారు చేస్తూ మంచి మనుషుల చేతుల ద్వారా వారి అమృత హస్తాల మీదుగా అందిస్తే ఇంకా ఫలితాలు బాగుంటాయి అనే ఉద్దేశంతో మరి సేవా రంగంలో ముఖ్యంగా ముందున్న వ్యక్తుల ద్వారా మీకు ఆ ప్రసాదం అందించే ఏర్పాటు చేస్తున్నాం. ఇవాళ ముఖ్యంగా మనం ఈ సేవా రంగంలో మా లయన్స్ క్లబ్లో మరి ముఖ్య నాయకులు, జిల్లా నాయకులుగా ఉన్న రామారావు గారిని ఈరోజు పిలవడం జరిగింది. రండి సార్. రామారావు గారు జిల్లా వ్యాప్తంగా లైన్ అంటే ఎలాంటిదంటే లయన్స్ క్లబ్బు 200 దేశాల్లో ఉందండి. మరి 14 లక్షల సభ్యులను కలిగి ఉన్న లయన్స్ క్లబ్ ద్వారా ఎంతోమందికి రక్తదానాలు చేయటం మీరు చూసుంటారు. లయన్స్ బ్లడ్ బ్యాంక్ అనేది ప్రతి ప్లేస్లోనూ ఉంటుందండి. అలాగే మరి పేదవాళ్ళకి, పిల్లలకి స్కాలర్షిప్లు ఇవ్వటం, మరి అలాగే కాళ్ళు లేని వాళ్ళకి కృత్రిమ కాళ్ళు అందించడం, ఇంకా ఇలాంటి సేవా కార్యక్రమాలు, కుట్టు మిషన్లు ఇవ్వడము, సైకిళ్ళు ఇవ్వడము, ఇలా
ఎన్ని చోట్ల అన్నదానాలు చేయడం, ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ లైనిజంలో మరి ముందున్న మా ముఖ్య నాయకులు, జిల్లా నాయకులు ఈరోజు రామారావు గారు వారి చేతుల మీదుగా మీకు ఆహారం అందించాలి, ఆ ప్రసాదం అందాలి, మీరు పండంటి బిడ్డని పొందాలి అని చెప్పి మేము కోరుకోవటం, వారి పనులు కూడా వదిలి మరి ఇక్కడికి వచ్చి మరి అందించడానికి ముందుకు వచ్చినందుకు వారి గట్టిగా చప్పట్లతో మీరు అభినందనలు తెలియజేయండి. ఎందుకనంటే సేవ చేయాలంటేనండి మనం ముందు మన పనిని కొంత మానుకోవాలి, మనకు డబ్బులు వచ్చే పనిని కొంత వదిలేయాలి, తర్వాత ఉన్న కూస్తి టైంలో సంపాదించుకున్న డబ్బుని తీసుకొచ్చి మళ్ళీ వెచ్చించాలి. అలా లైనిజంలో ఉండి, లైనిజంకి ఎక్కడ పైనుంచి డబ్బులు రావండి, ఎవరి జేబులో ఉన్న డబ్బులు వాళ్ళు ఖర్చు పెట్టవే. అలా కొన్ని లక్షల రూపాయలు లైనిజంలో ఉండి ఖర్చు పెడుతున్నారండి చాలామంది సేవామూర్తులు. సేవ చేయడం అంటే అది వాళ్ళ దగ్గర ఉంటేనే ఇవ్వగలరు ఏదైనా. ఇప్పుడు వాళ్ళు ఇస్తున్నారు అంటే, ఆ సేవ చేస్తున్నారంటే ఒక దేవుడు చేయగలిగిన వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు మాత్రమే చేయగలరు. అంటే దేవుడు లాంటి మనుషులు, అలాంటి మనుషులు మరి మనకి చాలా తక్కువైపోతున్న ఈ రోజుల్లో అతి కొద్ది మంది ఉన్నారు. ఆ కొద్ది మందిలో మా రామారావు గారు ఒకరు. వారిని కూడా మరి ఈరోజు రమ్మనడం, వారి అమృత హస్తాల మీదుగా ఆ ప్రసాదం మీకు పంచడం జరుగుద్ది, అన్న ప్రసాదం. తర్వాత మరి వారి నోటి మాటల ద్వారా వారికి మీకు బ్లెస్సింగ్స్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. వీళ్ళందరూ పిల్లలు లేని వాళ్ళు సార్, మన దగ్గరికి వచ్చే పిల్లలు రకరకాల ఊరు నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళందరూ మీరు ఏదైతే బ్లెస్ చేయాలనుకుంటారో బ్లెస్ చేసి స్పీచ్ చేయండి. ఈ కార్యక్రమానికి చేసిన వివిధ ప్రదేశాల నుంచి, అదే చాలా దూరం నుంచి కూడా ఈ కార్యక్రమానికి ఆతిథ్యం డాక్టర్ బాబు గారు, వారి సత్యమణి దుర్గాబాబు గారు, వీరికి దైవ గారు, అదే మీరు విచ్చేసి వారి ఇంత ఓపికగా కూర్చొని. అంతకంటే ముఖ్య విషయం ఏంటంటే డాక్టర్ గారు ఎంతోమంది డాక్టర్లు చూసుకుంటూ ఉంటారు, కానీ డాక్టర్ ఎవరు ఫీజు తీసుకుంటారు, వెయిటింగ్ చేస్తుంటారు. అలా కాకుండా దూరం నుంచి వచ్చారు, వీళ్ళకి ఆహారం లేకుండా ఎలాగైనా ఉద్దేశంలో వచ్చిన వారందరికీ కూడా మీరు రోజు నిత్యాన్నదాన పథకం కింద చేస్తారు. రియల్ ఇట్ ఈస్ ఎ గ్రేట్. ఈ విషయంలో మన డాక్టర్ గారిని ఖచ్చితంగా మనం అప్రిషియేట్ చేయాల్సి వస్తుంది. ఈ దాతృత్వానికి మూల కారణం కూడా లైఫ్ క్లబ్ ఇంటర్నేషనల్. డాక్టర్ గారు చెప్పినట్లుగా మన లైఫ్ క్లబ్ అనేది 200 దేశాల పైగా కూడా ఉంది. అలాగే ఇండియాలో కూడా ఉంది, విజయవాడలో కూడా ఉంది. దాంట్లో ఒక క్లబ్లోకి మీరు సభ్యులైంది, ఒక రీజనల్ చైర్పర్సన్ గాను, జోన్ చైర్పర్సన్ గాను మీరు అడ్మినిస్ట్రేటర్లో ఉండి ఆ లైఫ్లో ఉన్న భావాలు ఖచ్చితంగా మీ వైద్యంలో కూడా ప్రవేశపెట్టారు. ఎందుకంటే ఈ లైఫ్ క్లబ్ ఇంటర్నేషనల్ అనేది రిలీవింగ్ హంగర్ అనే ప్రోగ్రాం ఉంటుందండి. ప్రపంచవ్యాప్తంగా ఆకలికి ఎవరు ఉండకూడదు అనే ఉద్దేశంలో ఒక ప్లాన్ ఉంటుందండి. అది దాన్ని తీసుకొని రిలీవింగ్ హంగర్ ప్రోగ్రామ్ని మన డాక్టర్ గారు అన్నప్రసాద వితరణ అనే పేరు పెట్టి దాన్ని చక్కగా, ఎందుకంటే అది రిలీవింగ్ హంగర్ అనేది ఇంగ్లీష్ వాళ్ళు పెట్టుకునేది. మన జిల్లాలో కూడా లైఫ్ క్లబ్ మన గవర్నర్ ఉంటారు, 2 జిల్లాలకు గవర్నర్ ఉంటారు. వారు కూడా 365 రోజులు కూడా ఎక్కడో చోట అన్నదానం మంచి జిల్లాలో జరుగుతూ ఉంటుందండి. అదేవిధంగా ఆ స్ఫూర్తితోటి మన డాక్టర్ గారు ఇక్కడికి వచ్చిన వీళ్ళందరికీ కూడా ప్రతిరోజు అన్నప్రసాద వితరణ అనే పేరు పెట్టి చక్కగా మీకు అందించగలుగుతున్నారు. డాక్టర్ గారు చెప్పినట్టుగాను ఈ లైఫ్ క్లబ్ అంటే డబ్బులు కూడా ఎక్కడి నుంచో రావండి. ఏదైనా సేవ చేయదలుచుకున్న వాళ్ళు సొంతంగా వాళ్ళ జేబులో డబ్బులు వాళ్ళు ఇచ్చేసి అది ఖర్చు పెట్టి దాని ప్రకారం సేవ చేయడం జరుగుతుంది. అన్నప్రసాద వితరణే కాకుండా ఈ లైఫ్ స్టైల్ చేసే వాటిలో ఐట్ ఫస్ట్ అండి, ఐట్ కేర్ గురించి కళ్ళు కూడా ఆ విధంగా దృష్టిలో రాకూడదు, వచ్చిన వాళ్ళకి మనం సాయం చేయాలనేది కూడా ఒక ప్లాన్ ఉందండి. అదే పద్ధతిలో లైఫ్లో మన విజయవాడలో కూడా 3 ఐ హాస్పిటల్స్ అక్కడ ఫ్రీగా మీకు ట్రీట్మెంట్ జరుగుతుంది. అంటే శుక్లాలు ఆపరేషన్ అంటారు కదండి, ఆ శుక్లాలకు ₹1 కూడా ఛార్జ్ చేయకుండా తీసి ఒక రోజు ఉంచుకొని దానికి సపరైన మందులు ఇచ్చి ఫ్రీగా ఆపరేషన్ చేసి పంపించడం జరుగుతుందండి. ప్రతి వారం కూడా 2 రోజులు ఆపరేషన్ చేస్తారు. వారానికి 20 మందికి రోజులు జరుగుతుందండి విజయవాడలో. అట్లాగా వాటిల్లో భాగస్వాములు అయింది
మన డాక్టర్ గారు వీరిద్దరు కూడా లైఫ్లో అన్ని రకాలుగా సేవ చేస్తున్నారు. వీరికి ఒక క్లబ్ కూడా పెట్టుకున్నారు లైఫ్ క్లబ్. వీరిద్దరు కూడా దానికి వీళ్ళు లీడ్ చేసుకుంది. ప్రెసిడెంట్గా చేశారు ఒక క్లబ్కి, అది జోన్ చైర్పర్సన్ అయినారు. అదేవిధంగా రీజనల్ చైర్పర్సన్ అయినారు. రీజనల్ చైర్పర్సన్ అంటే 12 క్లబ్బులకు ఇన్ఛార్జిగా ఉంటారండి. అలానే వీళ్ళు 5 క్లబ్బులకు ఇన్ఛార్జిగా ఉంటారు. వీళ్ళ చేత సర్వీస్ చేయించడం అనేది చేస్తుండటమే కాకుండా వాళ్ళందరి చేత కూడా చక్కగా సర్వీస్ చేయించడం జరుగుతుంది. ఇంత మంచి కార్యక్రమంలో వచ్చేస్తున్నందుకు వారిని లయన్స్ క్లబ్ తరఫున, మా జిల్లా తరఫున, నేను క్యాబినెట్ సెక్రటరీని, అక్కడ కేవీ రామారావుని, నేను జిల్లాకి క్యాబినెట్ సెక్రటరీని, మా క్యాబినెట్ తరఫున గవర్నర్ తరఫున వీరిని ఒకసారి అభినందనలు ఇస్తున్నాను. వీరిద్దరినీ కూడా మా సత్యమని మాధవీలత, మీరు కూడా లైఫ్లో యాక్టివ్గా ఉంటారు. మీరు కూడా డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్, దీనికి కూడా దాన్ని కూడా మాకు కూడా తీసుకొచ్చాను. కారణం ఏంటంటే మదర్ తెరీసాకి ప్రమోట్ చేయడం కోసం గవర్నర్ గారు, కోఆర్డినేటర్ గారు తనకి ఇవ్వడం జరిగింది. మాధవీలత గారు కూడా మీరు మెసేజ్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. చెప్పండి. అందరికీ నమస్కారం. డాక్టర్ ఇది మంచి కార్యక్రమం చేస్తున్నారు. ఎందుకంటే ఇన్వెంటరీ యాక్షన్గా రామారావు గారు ఒకటే, కానీ ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలంటే నేను మదర్ తెరీసా జయంతి ఉత్సవాన్ని బీసీలో ఉన్నాను క్యాబినెట్లో. అందులో ఆవిడ అందరికీ సేవ చేయాలి నీటికి అని చాలా అమ్మ అంటే ఒక్క మమ్మల్ని కంటే ఒక పిల్లలకే అమ్మవుతాము. ఆవిడ ప్రపంచానికి అమ్మ మదర్ తెరీసా. అదే రకంగా మరి చక్కటి పిల్లల్ని ప్రసాదిస్తూ డాక్టర్ గారు వాళ్ళు బడ్జెట్కి పెట్టి ఇంత మంచి కార్యక్రమం చేస్తుంటే నేను ఒకసారి నేను కూడా అందులో పాల్గొనాలని ఇష్టంగా వచ్చాను. పెట్టి లయన్స్ క్లబ్ అనేది మంచి ప్లాట్ఫామ్ సేవ చేయాలన్నా మరి అందరికీ నాలెడ్జ్ అందరికీ అందరికీ కూడా అవకాశం ఉన్న వాళ్ళందరినీ లయన్స్ క్లబ్ చేయాలని ఇన్వైట్ చేసిన, మరి హంగర్ రిలీఫ్ ప్రోగ్రామ్ చేసినారు. అందరికీ సాగుతున్న డాక్టర్ అందరికీ అభినందనలు తెలియజేసిన, మరి కార్యక్రమంలో నేను కూడా పాల్గొనగలిగినందుకు ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు డాక్టర్ గారు ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరూ మరి ఎవరెవరు పిల్లల కోసం డాక్టర్ గారిని ఆశ్రయిస్తారు వాళ్ళందరికీ మంచి మంచి పాపలు కాబట్టి మీరందరూ కూడా మంచి మనసుగా వాళ్ళని పెంచుకోవాలని ఆశిస్తూ, మరి కార్యక్రమంలో పాల్గొనగలిగినందుకు నేను కూడా ఎంతో సంతోషిస్తూ ఇన్వైట్ చేసినందుకు డాక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మదర్ తెరీసా మా డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్గా ఉన్నారు మాధవీలత గారు. నిజంగా తల్లి మదర్ తెరీసా వచ్చినట్టుగా ఉంది. మా ఇద్దరికి కూడా మదర్ తెరీసా అవార్డు వచ్చింది. ఆర్థికంగా మేడం కూడా రావడం, మేడంకి కూడా ఇద్దరికి మదర్ తెరీసా అవార్డు ఈ సంవత్సరం వచ్చింది. అలాగే వారి పిల్లలందరూ కూడా ఈ రోజు కలిసి వచ్చి వారి చేతుల మీదుగా మీకు ఇవ్వడం కూడా మాకు మరింత సంతోషాన్ని ఇస్తుంది. థ్యాంక్ యూ అమ్మ, మీరు కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనందుకు. వాళ్ళందరూ కూడా పిల్లల కోసం అడుగుతున్న వాళ్ళు ఇలాంటి మంచి మనసున్న మీ ద్వారా వాళ్ళకి అందితే వాళ్ళు కూడా ఎంతో సంతోషంగా ఉంటారు. అతి తొందరలోనే వాళ్ళు కూడా అమ్మా నాన్నలు అయ్యి మాతృదేవత పితృదేవతలు అవుతారు, ఆ దేవుళ్ళు అవుతారనే ఉద్దేశంతో మరి అమ్మా నాన్నలు అవ్వబోయి మాతృదేవత పితృదేవతలు అవ్వబోతున్న వీళ్ళని దేవుడు మాకు అతిథులుగా పంపించాడు. అలాంటి వాళ్ళకి మేము భోజనం పెట్టుకునే అవకాశం ఇచ్చాడనే మరి భావంతోనే మేము అందరికీ కార్యక్రమం నిర్వహిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మీ అమృత హస్తాల మీదుగా వారందరికీ ఆ భోజనం నిర్వహిస్తున్నారు.